హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి అయితే 12:30 అయిపోతుంది ఆల్మోస్ట్. సో వచ్చేసిండి అయ్యా. అయ్యప్పు అందరు ఎలా ఉన్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. పని అయితే పొద్దున్న అయిపోయింది. సో వర్క్ అంతా పొద్దున్నే అయిపోయింది అన్నమాట. సో బట్టలు అయితే ఇప్పుడే వేసాను, ఎందుకంటే ఇది మనకు కొంచెం టైమింగ్ వేరే ఉంటుంది. సో దానికి అలా అయితే అయిపోతుంది, టైమింగ్ కొంచెం డిఫరెంట్. సో పొద్దున్న హర్షగాడు వెళ్ళేటప్పుడు అయితే పోపన్న మీద లెమన్ రైస్ వేసి అయితే పంపించేసాను. వానికి ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో అది కూడా ఒక బ్లాగ్ తీయాలి అని అనుకుంటున్నా, బట్ అది మా ఆయన ఎంతవరకు సాధ్యం చేస్తాడో చేయడో తెలియదు. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, పువ్వులు దొరకలే. సో బట్ పాటు ఒక్కరోజు బట్టలేకపోతే వాషింగ్ మిషన్లో మొత్తం నిండిపోయింది. ఫుల్ కుచ్చి పెట్టేసరికి అది ఘోరం అయిపోతుంది పాపం. ఆ వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ స్కూల్కి వద్దలేడు, ఎందుకనంటే సరే ఎందుకనంటే వీడు ఏం చేస్తున్నాడంటే వానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, వాడు డ్యాన్స్ కాంపిటీషన్లో ఉన్నాడు అన్నమాట. సో వీడు పోయేసరికి ఏమవుతుంది, వీడు వాన్ చుట్టూ తిరుగుతున్నాడు. వాన్ చుట్టూ తిరిగేసరికి ఏంది, వాడు డ్యాన్స్ కూడా చేయట్లేదు పాపం. అందుకనేసి ఇక నేను కూడా అదు డాడీ నువ్వు ఇంకొక 2 days ఇంటిగా ఉండయి, ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత నేను స్కూల్ పంపిస్తాను ఫిక్స్ అయిపోయి. నిన్న ఇవాళ 2 రోజులు ఇంటిగా ఉన్నాడు, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నన్ను ఏదో సావ బాగుతున్నాడు మామూలుగా కాదు. జస్ట్ ఆరోగ్యం కూడా జస్ట్ నిన్న సెట్ అయిపోయింది, అదొక హ్యాపీ. ఎందుకంటే అమ్మ 4 రోజులు పడుకుంటే 4 చుక్క కనబడ్డాయి నాకు. నిన్నటితో ఓకే, ఆల్మోస్ట్ సెట్ అయిపోయాను. ఇది అన్నమాట. సో వీడియో ఏమైనా కంటెంట్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడైతే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. నాకు ఒక పెద్ద తంట అండి. వాషింగ్ మిషన్ వేసానంటే 2-3 గిన్నెలు పెట్టాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను ట్యాప్ ఆన్ చేశానంటే ఆ ట్యాప్లకు నీళ్ళన్నీ కిందికి జారుతూ ఉంటాయి, అడుస్తూ ఉంటాయి, అక్కడ మొత్తం తడైపోతుంది. సో అందుకనేసి అయితే 2 గిన్నెలు పెట్టేసుకొని అయితే ట్యాప్ ఆన్ చేస్తా. యాక్చువల్గా మాకు వాషింగ్ మిషన్కి వేరే ప్లేస్ ఎక్కలేదు. సో వంట రూమ్లో పెట్టేసుకున్నాము. దాని పైపు కూడా వాష్ బేసిన్ మనసే అది ఉంటుంది కదా బోల్డ్ది. సో అక్కడనే హోల్ ఉంటే దాన్న హోల్కే కలెక్షన్ ఇప్పించుకున్నాము. ఎందుకనంటే వేరే సోర్స్ లేవు మనకు. సో అందుకనేసి అక్కడనే ఇప్పించేసుకున్నాము. ఇక వాటర్ కూడా పోతూ ఉంటే 2 గిన్నెలు పెట్టేసుకుంటా ప్రతిసారి, ఎందుకంటే నీళ్ళు పోకుండా ఉంటాయని. ఇక అయితే వర్క్ అయితే వాషింగ్ మిషన్ పని అయితే అయిపోయింది. సో అందుకనేసి నీళ్ళు కూడా తీసి పారవచ్చిన. ఇక్కడనైతే బట్టలు కూడా తీసేస్తున్నా. ఒక్కరోజు బట్టలు వేయకపోతే చాలండి, వాషింగ్ మిషన్ పాపం నిండిపోతుంది, అది పాపం చచ్చిపోతుంది. బట్ వేయకపోతేనేమో మళ్ళీ నెక్స్ట్ డే కావాల్సిన బట్టలు దొరికాయి. అట్లా 4 days నేను సిక్ అయిపోయి ఉన్నందుకు బట్టలను అలానే ఉండిపోయినాయి. సో అందుకనేసి అన్నీ ఒక్కటేసారి వేసేసరికి ఏంది ఫుల్ అయిపోయినాయి. ఇక తిరిగిపోయినా మంచిదని అయితే ఫుల్ వేసేసాను అన్నమాట. మనకి బట్టలు ఆరేస్తానికి బ్యాక్ సైడ్ సోర్స్ లేదు, మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళడమే. ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెమే స్పేస్ ఉంది, పని పక్క పొంటే తీగలు లేయండి, మెయిన్ తీగలు. నాకు అదే భయం అవుతుంది. యాక్చువల్గా మొన్న మా హస్బెండ్ వాళ్ళ సైట్లో వాళ్ళ కొలీగ్స్ వల్ల రిలేషన్స్ ఎవరికో చిన్న బాబు టెర్రస్ ఎక్కి దిగుతూ ఉంటున్నా సంథింగ్ ఏదో బర్తీయకు దాకి చెయ్యి కాలిపోయింది, చెయ్యి తీసేశారు, కాలు కూడా ఏదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాన్ని చూస్తే నాకు ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే మనకు కరెంటు తీగలు పక్కకే ఉంటాయి, దాన్ని చూస్తే పట్టుకుందామా అన్న ఆలోచనలు వస్తూ ఉంటే నాకు అదే భయం అవుతూ ఉంటుంది. దానికి ఒక గ్రీన్ మ్యాట్ కట్టాలనుకుంటున్నాం, ఎందుకంటే పిల్లలు బ్రష్ మేము ఆన్నే వేస్తాం అన్నమాట. భయం అవుతుంది, ఎందుకంటే చెప్పలేము ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఏం జరుగుతుందో అనేసి. సడన్గా పిల్లలు ఆడుకోగల లేకపోతే అడమోహంగా కొట్లాడకుండా చేయటు పెట్టారంటే మాత్రం పని అవుటే, అంత పక్కకే ఉంటాయి. గ్రీన్ మ్యాట్ గట్టలు అనుకుంటాను, మరి ఏమైద్దో చూడాలి. ఇక్కడ నెత్తిగా నేను బట్టలు తారేస్తున్నాను. పైన అయితే ఏమన్నా గాలి వస్తుందా, అసలు భలే అనిపిస్తుంది. బట్ కొంచెం ఎండ కొడుతుంది. ఎండ లేకపోతే అలా గాలి వస్తూ ఉంటే పైన ఉంటే ఏమన్నా అనిపిస్తుందా, ఆ అనుభూతి ఫీలింగే వేరు. ఇట్లా ఈ ఏరియా మా ఊళ్ళకి ఇట్లా కొబ్బరి చెట్లతో చూపిస్తే ఏదో ఏరియా అంటారు, అంటే నాకు కూడా ఎక్కడ అంటే ఈ కొబ్బరి చెట్లు ఎక్కడో ఉంటాయి కదా,
సో ఆ ఏరియా అనేసి అని అంటూ ఉంటారు. నాకు కూడా భలే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఈ వర్క్ చేస్తూ ఉంటే మా చిన్నోడు ఇంకోటి చేస్తూ ఉన్నాడు. అది ఏం చేస్తున్నాడు నెక్స్ట్ వస్తుంది చూడండి. గాలి వస్తుంది క్లిప్స్ పెట్టకపోతే మాత్రం బట్టల్లా ఉండదు. అసలే మన టెర్రస్ పైన మామూలు దుమ్ము ఉండదు. గిట్ల గిన్నె ఒక్క డ్రెస్ పడితేనే అది ఘోరంగా అయిపోతుంది. ఇక అందుకనేసి కూడా క్లిప్స్ కంపల్సరీ అన్నమాట. బట్ ఏంటంటే మరి నేను పెట్టిన క్లిప్స్లు అన్న కొడుకులు ఆట ఆడి ఎక్కడ పడితే అక్కడిని పోగొట్టారు. ఏం చేస్తాను హృదయంగా అరా దొంగ. ఫైనల్లీ బట్టలను అయితే మొత్తం ఆరేసాను. ఇది మేమే కట్టుకున్నాము ఇక్కడికి వచ్చినాక. ఇవన్నీ అయితే అన్నట్టు ఒక్కరోజు ఆరేయకపోతే ఇది పరిస్థితి. వీటన్నిటికీ క్లిప్లు కూడా అడ్జస్ట్ పెట్టుకుంటా ఉండడము. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా నేను అన్నా కదా వాషింగ్ మిషన్ పైప్ ఇది. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వాటర్ అన్న ఒకసారి పైప్లోకి వెళ్ళాలి. అనకపోతే నేను పైప్ అలానే పెట్టాను అనుకోండి, మా చిన్న బుడ్డోడు కంపల్సరీ వాషింగ్ మిషన్ కానీ అది కింద పడ్డదంటే ఇల్లన్నీ వాటర్ అయితే అసలు ఇల్లులోని వాటర్ అన్ని తీద్దామంటే మనకి హోల్స్ ఎక్కర్లేవు. మళ్ళీ తుడిచి చచ్చిపోవాలి నేను. అసలే మొన్న మా ఆయన వేసిన గనకర్యానికి హెల్త్ లేకపోతే బాగమంటే ఆయన వచ్చి అన్నం తినేటప్పుడు తన్నీడు దాన్ని. అది ఇల్లు మొత్తం అయిపోయింది. నాకు తుడవడానికి 2 గంటలు టైం పట్టింది మ్యాక్సిమం. సో ఇక్కడ నెత్తిగా నేను అలా పెట్టేసింది కూడా అంతా అది గలీజ్ అయిపోద్దని మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ అంతా పెట్టేస్తా అన్నమాట. అయితే ఏంటి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్గా 4 days బ్యాక్ పిల్లలకి దోశకి నానబెట్టాను. అది నాకు హెల్త్ బాగాలేకపోయేసరికి ఆ దోశ పిండి మొత్తం అట్టే ఉంది. సో పిల్లలకి ఏదన్నా స్నాక్స్ లాగా చేసిద్దాంలే అనేసి అయితే వాళ్ళకైతే దోశ పిండితో అయితే చేసేస్తున్నాను. ఏంటిది బోండా చిన్న బొండాలు వేసిద్దాం అనేసి అయితే చిన్న బొండాలకైతే ప్రిపేర్ చేస్తున్నా. నేను చాలా ప్రిపేర్ చేసి మా ఆయనకు ప్రేమ కొద్దీ ఫోన్ చేశానండి. నిన్న వ్యాలంటైన్స్ డే అనేసి గిఫ్ట్ ఏమి ఇవ్వవా అంటే నేను ఇవ్వబో అనుకుంటున్నాడు. సరే పోనీ అనేసి నేను సైలెంట్గా ఉండే బోండాలు అన్నీ ప్రిపేర్ చేశాను. ఫోన్ చేసి బాబా బోండా ప్రిపేర్ చేసిన. ఇంకా దానికోసం చట్నీ కూడా టమాటా చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఏదో పిల్లలు తింటారు కదా, మా ఆయన తింటారు కదా అని చట్నీ ప్రిపేర్ చేసి ఫోన్ చేస్తే అద్దులే వచ్చినాక తింటా అన్నాడు. నాకు సర్రం అన్నది మామూలుగా కాదు. అట్టప్పుడేమో ఏం లేదా ఏమన్నా వెరైటీ చేసి పెట్టవా అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిన్న చేసి ఫోన్ చేసేసరికి అద్దులే అవసరం లేదు అన్నాడు. నాకు వచ్చిన బీపీ అది మామూలుగా ఉండదు. రా వచ్చి దీన్ని పోనిష్ అన్నాను. అంటే మా ఆయన నుండి అన్నాడు. అన్నాక రా మళ్ళీ ఆ పిల్లల్ని వచ్చరికి ఉంచుతారో ఉంచరు అని అంటే ఇక మీకోసం చేసుకున్నారు కదా తినండి అన్నాడు ఒకటేసారి. అబ్బా ఏంద్రా ఏంది మా ఆయన అసలు ఏమనుకుంటాడు ఏంది సంగతి అనిపించి ఫీల్ అయిపోయి ఫోన్ కట్ చేశాను. కట్ చేసినాక అరగంటకి వచ్చిండు. నాకు తెలిసి ఆయన వస్తాడని. ఎందుకంటే నేను ఫీల్ అయ్యి కట్ చేసిన అంటే చేస్తాడు. ఎందుకంటే నేను మళ్ళీ ఏమైనా చేసి పియాలంటే ఇవన్నీ డైలాగ్స్ కొడతా కదా. సో అందుకనేసి అయితే అనేసి అని అన్నాక మళ్ళీ వచ్చి తినేసి వెళ్ళిపోయిండు పాపం. అండ్ నైట్లో కూడా మేము రాయచూరు వెళ్ళాము. ఎందుకంటే పూలు పండ్లు తెచ్చుకుందాం అనేసి ఇవాళ శివరాత్రి కదా. సో అందుకనేసి తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను. పోయేసరి కూడా 10 అయిపోయింది ఆల్మోస్ట్. యాక్చువల్గా నేను ఇది పిండిలో కొంచెం గోధుమ పిండి, కొంచెం 2 స్పూన్ల మైదా, అయితే మినీ బోండా అంటే మా పెద్దోనికి చాలా ఇష్టము. సో ఆ విధంగా వేద్దాం అనేసి చేసేసిన. కానీ ఆఖరికి అయితే వాళ్ళు తినరు. పేరు అది ఊరు మాది అన్న టైప్ అయిపోతుంది. అందుకనేసే కొంచెం చేసిద్దాం అనుకుంటా. అంటే మినీ బోండాకు కొంచెం వెరైటీగా వేయాలి. బట్ ఇది పిండి ఉంది కదా అట్టే దీన్ని పోగొడితే ఏమవుతుంది, పడేస్తే ఏమవుతుంది, కనీసం తింటారులే అన్నట్టుగా చేశాను. ఒక క్యాన్ ఓపెన్ చేసి అందులో ఆయిల్ లేదు. ఇంకా నయ్యమండి మొన్ననే సండేనే ఆయిల్ క్యాన్ సామాన్ తీసుకొచ్చా అన్నాం కదా. ఇంకా నయ్యే ఉండిపోయింది. లేకపోతే పరిస్థితి ఎలా ఉండి చెప్పండి. మనం అసలు ఎప్పుడన్నా ఒక్కసారి ఒక వర్క్ ఏదైనా వేద్దాం అనుకుంటాం, ఆ టైంలో ఉండకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. బ్యాక్ సైడ్ నేను చూస్తున్నారు కదా, నా హెయిర్ ఏమైనా పెరిగిందంటారా చెప్పండి. నేను మధ్యన కేరింగ్ ఎక్కువ తీసుకోవట్లేదు. బాగుందా బాగాలేదంటారా? ఏముండండి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకని ఇందులో మిక్సింగ్ చేసేస్తే చేసేస్తున్నా. కానీ ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఏంటిది ఏమో చెప్దాం అనుకున్నా, యాక్చువల్గా మర్చిపోయినా. నేను వాయిస్ రికార్డింగ్ ఇయ్యంగా మా చిన్నుడు 10 సార్లు వచ్చిపోయిండు. 10 సార్లు 20 సార్లు
ఇది ఇచ్చే 10 నిమిషాల వీడియోకు ఒక 100 సార్లు ఆపడం అవుతుంది. నాకు ఆని చూస్తే బీభత్సంగా కోపం వస్తుంది. ఇంకా రేపు ఒక్కరోజు ఎల్లుండి నుంచి వెళ్ళి పక్కా స్కూల్ పంపించడమే. ఎందుకంటే మా ఆశయానికి రేపు ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రాంలో అయితే పోయి రావాలి. ఏమైద్దో చూడాలి. 5 o'clock ఏమో ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చారు. మా ఆశగాడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్. వానికి ఇవాళ సండే కదా, సో సండేకి వానికైతే ఇవాళ స్కూల్ కూడా ఉంది. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అండ్ కాస్ట్యూమ్స్ ఇస్తారంట. సో అందుకని అయితే చెప్పారు 10 to 2 స్కూల్ ఉంది, పిల్లలైతే పంపించండి అనేది చెప్పారన్నమాట. మాదే డ్రాపింగ్ పికప్ పేరెంట్స్దే. సో మా ఆశగాడు నిన్నటి నుంచి కొడుతున్నాడు, డాడీ నువ్వే వడగొట్టాలి, డాడీ నువ్వే వడగొట్టాలి అనేసి. ఇప్పుడు కూడా నిద్రలోకి లేపి కూడా అదే మాట చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇప్పుడు పొద్దున్న లేచి 8 o'clock ఇస్తున్నాను. ఎందుకంటే నైట్లో పడుకోపోయాము, అలసిపోయాము. ఎందుకంటే అవ్వదు నైట్లో. నేను సైలెంట్గా ఉండి ఈ రూమ్స్కి డోర్ సరిగ్గా లేవు. సో ఏ డోర్ వేసుకొని ఇద్దామన్నా కూడా ఇబ్బంది అన్నమాట. అందుకనేసి ఇక పొద్దున్న లేచి ఇస్తూ ఉంటే కూడా చిన్నోడు మామూలు సతాయించండిలే, నీ అమ్మాయి ఇంద్రై పొరగాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. బట్ ఏం చేస్తే ఏం లేదు, తిట్టో కొట్టో బుజ్జగించో మనం మెల్ల వేసుకోవాలి కదా. అది షార్ట్లు పెడితే వీడియోలు షార్ట్లు పోతలేవు. ఇంక లాంగ్స్ వీడియోస్ అనేవి పెట్టుకుందాం. షార్ట్లతో వచ్చే ప్రయోజనం ఏమున్నదని నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క వీడియో కాకపోయినా ఒక్క వీడియో అన్నా పోతే బాగా అనిపిస్తుంది. కానీ అది ఏ వీడియోలు పోతులో ఎట్టకేలికైతే వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసిన. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అయితే మా అశ్గానికి గ్రేట్ అండి. వానికి నచ్చిందంటే ఓకే, అది సూపర్ ఉన్నమాట. అందుకే ఫస్ట్ మా అశ్గానికి అయితే బాగుంది మమ్మీ అన్నాడు. ఎందుకంటే వానికి నచ్చిందంటే అందరికి నచ్చినట్టే. సో ఇవన్నీ బోండాలు. వీడియోస్ మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.